హలో అండి. మనలో చాలా మందికైతే కొన్ని కొన్ని నేర్చుకోవాలి అని చాలా ఇంట్రెస్ట్ ఉంటది. అందులో ముఖ్యంగా లేడీస్‌కొచ్చేసరికి టైలరింగ్ నేర్చుకుంటే బావుండు అనిపిస్తది. అవునా? సో, అలాంటి వాళ్ళేంటి అంటే మనం నేర్చుకుందాం అన్నట్టు మన చుట్టుపక్కన నేర్పించే వాళ్ళు ఉండకపోవచ్చు. ఒకవేళ నేర్పించే వాళ్ళున్నా మనం బయటికి వెళ్లి నేర్చుకోవడానికి ఇబ్బందయి ఉండవచ్చు. అంటే చాలా పర్సనల్ రీజన్స్ అయితే ఉంటాయి గదా! ఒక్కొక్కరికి. అలాంటి వాళ్ళకి ఇంట్లో ఉండి టైలరింగ్ ఏ విధంగా నేర్చుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే నేనైతే మన ఛానెల్‌లో చెప్దామని అనుకుంటున్నాను. సో, మన ఛానెల్‌లో ఈ ఒక్క వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ఇది గనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ చేయాల్సిందేంటంటే మీరు చేసే కామెంట్స్‌ని బేస్ చేసుకొని నేను ఎలాంటి వీడియోస్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా అర్థమైతది అనేది నాకు గూడా ఒక క్లారిటీ వస్తది. సో, ఇదొచ్చేసి నా ఫస్ట్ వీడియో కదా! నా ఒపీనియన్‌తో నేను చేస్తున్నాను. ఒకసారైతే చూడండి. ఈ విధంగా ఎలా కట్ చేసుకోవాలి బ్లౌజ్ అనేది. బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఎప్పుడు గూడా మనకి ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ గాని, మెయిన్ ఫ్యాబ్రిక్ గాని ఏదైనా గూడా ఇలా మనకి ఒక సైడ్ అయితే ఇట్లా కనబడతది. దీన్ని మనం బొద్దుపాటు అంటాం. ఈ బొద్దుపాటు అనేది ఎప్పుడు మనకి ఇట్లా అపోజిట్‌లో ఉండే విధంగా క్లాత్ అనేది తీసేసుకోవాలి. అంతేగాని మనం రివర్స్‌లో తీసుకుంటామంటే తీసుకోవద్దు. ఇదే విధంగా తీసేసుకోవాలి. అప్పుడు మనకి ఫోల్డింగ్స్ అనేవి మన సైడ్‌కొచ్చేస్తది. ఈ విధంగా తీసుకున్న తర్వాత కింద క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటది గదా! అందుకోసం ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఖర్చు కోసం ఇంకొకటి పావించి డిఫరెన్స్‌తోని ఇంకొక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదొచ్చేసి మనకి కొలత బ్లౌజ్. సో, ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేయాలి అంటే బ్లౌజ్ కటింగ్‌లో మనకి మెయిన్‌గా అయితే 3 పార్ట్స్ ఉంటాయి. అవేంటి? ఒకటొచ్చేసి బ్లౌజ్ యొక్క వెనకాల భాగము, ఇంకొకటి ఫ్రంట్ పార్ట్, ఇంకొకటి హ్యాండ్స్. సో, ఎప్పుడు కూడా బ్లౌజ్ కటింగ్ చెయ్యాలి అని అనుకుంటే వెనకాల భాగం, ఆ తర్వాత హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. లేదు అనుకుంటే మనం హ్యాండ్స్ కట్ చేసుకొని, వెనకాల పార్ట్ కట్ చేసుకొని, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇదే విధంగా ఫాలో అవ్వాలి. లేదు అంటే మనకి క్లాత్ అయితే సరిపోదు. ఓకేనా? సో, ఈరోజు వచ్చేసి మనము ఫస్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో, కొలతలతోని కూడా మెజర్‌మెంట్స్‌తోని కూడా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చు. కానీ మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ కేవలం కొలత బ్లౌజ్‌తోని మాత్రమే నేను చూపిస్తాను. సో, కొలత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేస్తున్నాం కదా! ఇక్కడ ఓన్లీ వెనకాల భాగం మాత్రమే చూడండి. ఇప్పుడు ఇదొచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఇక్కడ లైన్స్ గీసుకోవాలి అని చెప్పినాను కదా! ఈ విధంగా గీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడవు కావాలి. ఈ బ్లౌజ్ యొక్క పొడవు తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం ఉంది కదా! ఈ భుజం దగ్గర నుండి కింద మీకిక్కడ కనబడుతది. ఇట్లా కుట్టులాగా కనబడుతది. దీన్ని ఏమంటామంటే మనం డాట్ అనేది అంటాం. ఈ భుజం దగ్గర నుండి డాట్ వరకి ఇట్లా స్ట్రెయిట్‌గా పట్టేసుకోవాలి. స్ట్రెయిట్‌గా పట్టుకొని ఇక్కడ పైన లైన్ ఉంది కదా! ఈ పైన లైన్ దగ్గర నుండి ఈ కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకైతే మార్క్ చేసుకోండి. ఇప్పుడు కుట్టు అనేది మనకి ఇక్కడుంది. దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలి అని చెప్తున్నాను. ఎందుకు? అంటే ఇక్కడ ముందు భాగం, వెనకాల భాగం అనేది ఇక్కడనే జాయింట్ చేస్తాం భుజం దగ్గర. దీన్ని భుజం అంటాం. అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ లోపలికొస్తాయి కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ గీసేసుకోండి. ఆ తర్వాత కిందికి కూడా 2 లైన్‌లు గీసుకోండి. ఇది మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్. ఇదేంటి? మనకి బ్లౌజ్ యొక్క పొడుగు. నెక్స్ట్ ఇక్కడ కింద కనబడేది ఏంటిది మనకి నడుము కొలత అంటాం. ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుము కొలత తీసుకోవాలి అంటే ఈ వెనకాల భాగంకి సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా! ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని మధ్యలకి మలిచేసుకోండి. ఇప్పుడు ఇదొచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క నడుము. ఎక్కడి వరకు ఉంది? ఇక్కడి వరకు ఉంది. దీనికంటే ఇంత చూపిస్తే దీన్ని 1 ఇంచ్ అంటాం. ఒక 1 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఎందుకోసం ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఇక్కడ మనం డాట్స్ అనేవి స్టిచ్ చేసినాం కదా! ఈ డాట్ కోసం అంటే ఇది స్టిచ్ చేసినప్పుడు ఇంత క్లాత్ లోపలికి పోతాయి కాబట్టి మనం 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇది మనం తీసుకున్న రెండో పాయింట్. ఇదేం కొలత మనకి? నడుము కొలత. నెక్స్ట్ ఇట్లనే పెట్టేసుకోండి బ్లౌజ్. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ గల్ల కొలత తీసుకోవడం మనకి కొంచెం కష్టమైతది కదా! అప్పుడు గల్ల కొలత తీసుకోవడం ఇబ్బంది అయితది కాబట్టి ఈ గల్ల యొక్క కింద ఇదెంత ఉందో చెక్ చేసుకుంటే సరిపోతది. అవునా? సో, ఇదే విధంగా పట్టేసుకొని ఇక్కడ పట్టేసుకోండి. ఈ పైన లైన్ దగ్గర పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది? ఈడి వరకు ఉంది. సో, ఇక్కడి వరకి తీసుకొని దీనికంటే ఒక పావించ్ అనేది పైకి తీసుకోవాలి. ఇక్కడ పావించ్ అనేది మనం ఎందుకు పైకి తీసుకోవాలి అని చెప్తున్నాను నేను? చెప్పండి ఇక్కడ? ఇక్కడ పావించ్ అనేది మనకి కుట్టు కోసం. అంటే ఇక్కడ పైపింగ్ గాని, హెమ్మింగ్ గాని చేస్తాం కదా! ఈ విధంగా కుట్టినప్పుడు పావించ్ అనేది లోపలికొతది. అందుకోసమే ఈ విధంగా తీసేసుకోవాలి. ఇది మనం తీసుకున్న మూడో పాయింట్. నెక్స్ట్ ఇట్లా పెట్టేసుకొని 1, 2, 3 నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి. దీన్నేమంటామంటే మనం చంక కింది భాగం అంటాం. ఇది తీసుకునేటప్పుడు కూడా ఈ పైన లైన్ దగ్గర నుండి తీసుకొని ఎక్కడి వరకు ఉంది? ఈడి వరకు ఉంది. దీనికంటే కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి తీసుకోవాలి. ఎందుకు హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి?
అంటే ఈ చేతులు అనేవి దీనికి జాయిన్ చేసినప్పుడు లోపలికి హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది కదా, అందుకోసం ఇలా తీసేసుకోవాలి. ఇది మనం తీసుకున్న 4వ పాయింట్. ఓకే, ఇదిగోండి ఇది 4వ పాయింట్. ఇప్పటి వరకు మీరు ఇక్కడ చూసుకుంటూ క్లియర్గా గీసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పే 5th పాయింట్ అనేది మీకు మెయిన్ ఇంపార్టెంట్. అది ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్లో తీసుకోవాలి. అదేంటి మీరు బ్యాక్ సైడ్ కట్ చేసేటప్పుడు ఓన్లీ బ్యాకే చూసుకోమన్నారు కదా అంటే మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి బ్యాక్ సైడ్ ఈ కొలత తీసుకోవడం టేప్తో మీకు కష్టమవుతుంది. అందుకోసం ఈ ఒక్క కొలత ఫ్రంట్ సైడ్లో తీసుకోవాలి. ఇది ఏ విధంగా అంటే చేతులు జాయింట్ చేసిన కింద కుట్టు అనేది కనబడుతుంది. ఇక్కడ పట్టుకోండి, ఇక్కడ నుండి ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఉంది కదా, ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇలా తీసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ పెట్టండి. పెట్టి ఈ ఫస్ట్ హుక్స్ వరకు తీసుకునేటప్పుడు ఇది కొంచెం క్లాత్ అనేది లాగి పట్టి తీసుకోవాలి. లేదు లూజ్గా తీసుకుంటామంటే ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఓకే, ఇలా లాగి పట్టి తీసుకోవాలి. ఎందుకోసము అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మనకి క్రాస్ కటింగ్లో ఉంటుంది కాబట్టి లాగి తీసేసుకోవాలి. ఇది మనం తీసుకున్న చెస్ట్ కొలత. ఓకేనా, ఇప్పుడు ఈ లైన్ ఇది చెస్ట్ కొలత, ఇది నడుము కొలత కలుపుకుంటూ ఒక లైన్ అయితే గీసేసుకోండి. ఇది ఏంటి, ఇది మనం తీసుకున్న 5వ పాయింట్. క్లియర్ కదా. నెక్స్ట్ ఇది ఒకవేళ మీకు స్ట్రైట్గా వస్తే స్ట్రైట్గా గీసుకోండి, క్రాస్ వస్తే క్రాస్గా గీసుకోండి. ఎందుకు అంటే కొందరి బాడీ అంటే బాడీ సైజులను బట్టి డిఫరెంట్ ఉంటుంది. కొందరికి నడుము సైజ్ ఎక్కువ ఉంటుంది, చెస్ట్ సైజ్ తక్కువ ఉంటుంది. కొందరికి చెస్ట్ సైజ్ ఎక్కువ ఉండి నడుము సైజ్ తక్కువ ఉంటుంది. అప్పుడు మనకి క్రాస్ వస్తాయి. కొందరి బాడీలకి మాత్రమే ఇట్లా స్ట్రైట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ క్రాస్ అవుతుందని మిస్టేక్ అవుతుందని మీరు స్ట్రైట్గా కనుక గీసుకున్నారు అనుకోండి, చంక భాగంలో మొత్తం బ్లౌజ్ అంతా టైట్గా పట్టేసినట్టుగా అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా క్రాస్లో తీసుకున్న తర్వాత సేమ్ సైడ్కి కూడా ఇది ఎట్లుందో అట్లనే సైడ్కి ఒక 1.5 ఇంచ్ అంటే ఇంత లేదంటే 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే మనం సైడ్కి ఎక్స్ట్రా కుట్లు అయితే వేసేసుకుంటాం కదా, అంటే లూజు టైట్లకి ఇట్లా కుట్లు వేసుకుంటాం కదా, అందుకోసం ఇక్కడ క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసేసుకోవాలి. సరే, మరి ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే నార్మల్గా కొలత బ్లౌజ్ని బట్టి చెప్పచ్చు. కానీ మీరు కన్ఫ్యూజ్ అంటే బాగా సెట్ కాకపోవచ్చు కొన్ని సార్లు. అంటే మనం కుట్టినా కూడా సెట్ అయిందా కాలేదా అనే డౌట్ మనకే రాకుండా ఉండాలి అని అనుకుంటే ఇక్కడ ఈ కొలత ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ ఎంత ఉంది, 8.2 ఇంచులు ఉంది. నేనేం చెప్తున్నాను అంటే 7.5 నుండి 10 మధ్యలో ఉందా లేదా చెక్ చేసుకోండి. 7.5 నుండి 10 మధ్యలో కనుక ఉంటే ఇక్కడ చూడండి ఇది ఎంత ఉంది, 8.2 అంటే 7.5 నుండి 10 మధ్యలోనే ఉంది కదా. ఉంటే ఇక్కడ 5.5 ఇంచులు తీసేసుకోండి. ఇక్కడ నోట్ చేసుకున్నాం. 7.5 నుండి 10 మధ్యలో ఉన్న వాళ్ళకి 5.5 ఇంచులు. మరి నెక్ ఎంత తీసుకోవాలి అంటే నెక్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా 2.2 ఇంచులు తీసేసుకోండి. కానీ కొందరు ఏమంటారు, నాకు ఇక్కడ 11 వచ్చింది అప్పుడు నేను ఎంత తీసుకోవాలి అంటారు. లేదు నాకు ఇక్కడ 6.5 వచ్చింది నాకు ఎంత తీసుకోవాలి అని అంటారు. అవునా, సో మీకు అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కావాల్సిన మెజర్మెంట్ అయితే నేను పోస్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం, ఇక్కడ 8.2 ఉంది అంటే 7.5 నుండి 10 మధ్యలో ఉంది కాబట్టి 5.5 తీసేసుకొని నెక్ కోసం 2.2 ఇంచులు తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నెక్ మార్కింగ్ చేసుకున్నాం చూడండి. అదే 2.2 ఇంచులు తీసేసుకొని ఇలా ఒక స్క్వేర్ బాక్స్ అంటే ఇట్లా స్కేల్తోనే అయితే గీసుకోండి. ఇవి మాత్రం కంపల్సరీ మనకి స్కేలు టేపు అనేవి టైలరింగ్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ మూలలాగా వచ్చింది కదా, ఈ మూల దగ్గర 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. ఇక్కడ 2 ఇంచులకి మార్కింగ్ తీసుకొని సైడ్కి 1/2 ఇంచు తీసుకోండి. లేదు కొంచెం డీప్ కావాలి అంటే 1/2 ఇంచు. కొందరు మన దగ్గరికి వచ్చి ఏం చెప్తారు, అసలు నాకు పక్కకి సైడ్స్కి బోన్స్ కనబడకుండా కట్ చేయండి అంటారు. అలాంటప్పుడు ఇవ్వండి ఇట్లా కేవలం ఈ బాక్స్లో మాత్రమే మార్కింగ్ చేసేసుకోవాలి. కానీ ఎవరైనా ఏం చెప్పలేదు నాకు బ్లౌజ్ సెట్ కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా సైడ్కి మాత్రం 1/2 ఇంచు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. మరి డీప్ ఉన్న వాళ్ళకి అంటే సేమ్ ఇక్కడ 1/2 ఇంచు తీసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచు తీసేసుకొని ఈ విధంగా కలిపేస్తే ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్. సో డీప్ వద్దనుకున్నా డీప్ కావాలి అనుకున్నా ఇదే విధంగా కట్ చేయాలి. కానీ ఇక్కడ 1/2 ఇంచు తీసుకుంటే మాత్రం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది నెక్ అయిపోయింది. అవునా, నెక్స్ట్ మరి ఇక్కడ చంక మార్కింగ్ చేయాలి కదా. ఇక్కడ 5వ పాయింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకుంటాం చూడండి, అది వచ్చేసి మనకి 6వ పాయింట్. 6వ పాయింట్ తీసుకున్న తర్వాత చంక కొలత తీసుకున్నాం చూడండి. ఇది 5.5 తీసుకున్నాం కదా, సేమ్ అదే 5.5 ఇంకొక దగ్గర తీసుకుంటున్నాం. ఇది ఎక్కడ తీసుకోవాలి మరి, ఇక్కడ అని కాదు, ఎక్కడ తీసుకున్నా ఏం కాదు, ఏదో ఒక పాయింట్ దగ్గర తీసేసుకోండి. ఇక్కడ తీసుకున్నా ఏం కాదు, ఇట్లా స్కేల్తోని లైన్గా కిందికి గీసేసుకోండి. ఈ లైన్ దేనికోసం అంటే ఈ లైన్కి మ్యాచ్ కావడానికి.
ఇంతకుముందు మనం 4వ పాయింట్ తీసుకున్నాం చూడండి, ఈ పొడవు దీనికి ఇట్లా మ్యాచ్ చేయండి. మ్యాచ్ చేసిన తర్వాత ఇక్కడ మూలలాగా వచ్చేసింది కదా, మూల దగ్గర ఇట్లా తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మూలకి ఇక్కడ గింత డీప్ ఉందనుకోండి, నెక్ అనేది డీప్ ఉన్న వాళ్ళకేమో 1.2 ఇంచులు తీసుకోండి. నెక్ డీప్ తక్కువ ఉన్న వాళ్ళకి 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఈ విధంగా 1.5 ఇంచ్ తీసేసుకొని ఇలా రౌండ్గా కలిపేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి చంక కొలత. సరే, మనం మార్కింగ్ చేసినాం, ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా. సో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే కొలత బ్లౌజ్ యొక్క చంక అది కూడా కేవలం వెనకాల సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఈ విధంగా తీసేసుకొని కరెక్ట్గా వచ్చిందా రాలేదా చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మాత్రం మనకి కరెక్ట్గా వచ్చింది, ఈ కుట్టు అనేది కరెక్ట్గా వచ్చింది. కొన్నిసార్లు రాకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంటుంది చూడండి, దీన్ని కొంచెం పైకి కానీ కొంచెం కిందికి కానీ జరుపుకోవాలి. ఎందుకు రాదు మరి అంటే కొన్ని బ్లౌజులు ఏం చేస్తారంటే ఇక్కడ కిందికి వచ్చినాక రౌండ్గా కట్ చేస్తారు, అప్పుడు రాదు. ఓకే, సో ఈ విధంగా మనం ఈ 6 పాయింట్లతోని వెనకాల పాటు కట్ చేసుకుంటాం. కానీ నెక్స్ట్ కొందరు ఏమంటారంటే బ్లౌజ్కి భుజాలు జారుతున్నాయి అంటారు. భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా క్రాస్లో మార్కింగ్ చేసుకుంటే మనకి భుజాలు అనేవి జారవు. ఓకేనా. నెక్స్ట్ కొందరు వచ్చేసి ఏమంటారు, మనకి ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో బ్లౌజ్ అనేది ఇట్లా లేస్తుంది అంటున్నారు. సో ఆ విధంగా లేవద్దు అనుకునే వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నార్మల్గా ఎవరమైనా స్టిచ్ చేస్తాం, కానీ ఇటు సైడ్కి కంపల్సరీ హాఫ్ ఇంచ్ ఉండాలి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఉండడం వల్ల మనకి బ్లౌజ్ అనేది వెనకాల లేవకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా. మరి కొందరు తక్కువ కుడతామంటారు, తక్కువ కుట్టినప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఏమవుతుంది లేస్తుంది. ఇంతకంటే ఎక్కువ కుడతామంటారు, ఎక్కువ కుట్టిన భుజాలు అనేవి చాతాయి. సో ఖచ్చితంగా సైడ్కి హాఫ్ ఇంచే ఉండాలి. ఈ విధంగా తీసుకుని అంత పర్ఫెక్ట్గానే కుడుతున్నాం, అయినప్పటికీ ఇక్కడ సైడ్కి ముడతలు వస్తున్నాయి అంటారు. సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇట్లా క్రాస్గా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ వచ్చే ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో నేను చెప్పిన అంత మాత్రాన మీకు వస్తుందని నేను అనట్లేదు. నేను చెప్పిన వీడియో చూసుకుంటూ మీరు సైడ్కి ప్రాక్టీస్ అనేది చేయండి, అప్పుడు మాత్రమే మీకు వస్తుంది. లేదు అంటే నేను చెప్పినంతసేపు బాగానే ఉంటుంది, కాకపోతే రాలేదు. చూడండి ఇక్కడైతే మీరు ఎంత ట్రై చేసినా అంటే చెప్పినప్పుడు వస్తుంది అని అనిపిస్తుంది, కానీ తర్వాత మాత్రం కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మీరు ఏం చేయాలి అంటే 1కి 2 సార్లు చూసుకుంటూ ట్రై చేసిండ్రు అనుకోండి, అప్పుడు మాత్రమే మీకైతే వస్తుంది. సో ఇది మాత్రం తప్పకుండా మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం క్లాస్ 1. ఓకే.